హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ స్టార్ట్ చేసిన 3 months లోనే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందామని నేనైతే ఈ రోజు వీడియోలో విజయవాడ వారి రాజుగారి రుచులు అనే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. ఈ రెస్టారెంట్ లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ సెటప్ అయితే నాకు భలే నచ్చింది. పూర్వకాలంలో రాజులు రాజ్యాలు ఉంటారని మనం కథల్లో వినడం తప్ప లైవ్ లో ఎప్పుడు చూడలేదు కదా. సో ఈ సింహాసనాన్ని చూడగానే ఏదో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా ఫీల్ అయిపోయి కొన్ని స్టంట్స్ అయితే చేసేసాను. ఈ రెస్టారెంట్ లో డైనింగ్ అయితే చాలా స్పేసియస్ గా ఎక్కువ మంది వచ్చినా సరిపోయేలా చాలా బాగా డిజైన్ చేశారు. అంతేకాదు ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చూడడానికి మంచి వింటేజ్ లుక్ లో చాలా బాగా అనిపించింది. ఈ రెస్టారెంట్ లో నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ డైనింగ్ హాల్. మనం హ్యాపీగా కూర్చొని అలా రిలాక్స్ అవుతూ మన ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు. సో మొత్తానికి మనం ఈ ప్లేస్ కి వచ్చిన పని అయితే స్టార్ట్ చేసేద్దామని ముందుగా మెనూ కార్డ్ చూసి చకచకా ఆర్డర్ చేశాను. వాళ్ళు అలానే టకటకా మనం చెప్పిన ఐటమ్స్ అన్ని తెచ్చి మన టేబుల్ మీద అయితే పెట్టేశారు. టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని ప్రైజెస్, వాటి టేస్ట్ ఎలా ఉంది అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈలోగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేద్దామని చికెన్ మాంచూ సూప్ అయితే ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 129 రూపీస్. సూప్ ని చూసి కంగారులో కక్కుర్తిగా అయితే ట్రై చేశాను, నోరు కాలింది. సరే నెక్స్ట్ టైం ఊదుకొని తిందామని ఊదుకొని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టార్టర్ తిందామని చెప్పి ఈ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. ఈ రెస్టారెంట్ లో ముఖ్యంగా నాకు ప్రతి ఐటమ్ ప్రెజెంటేషన్ చాలా బాగా అనిపించింది. సరే చూస్తూ కడుపు నింపుకోలేం కదా అని చెప్పి ప్లేట్ లో అయితే సర్వ్ చేయించుకున్నాను. ఈ చిల్లీ చికెన్ టేస్ట్ వచ్చేసి చికెన్ ముక్క చాలా బాగా కుక్ అయ్యి మధ్య మధ్యలో చిల్లీ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది. ఐటమ్ అయితే డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 339 రూపీస్. ఈ టొమాటోని చూడండి రోజ్ ఫ్లవర్ లా ఎంత బాగా కట్ చేశారో. నాకు డ్రాగన్ చికెన్ ఎప్పుడు తిన్నా ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందా అని. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పేయండి. డ్రాగన్ చికెన్ టేస్ట్ కూడా స్వీట్ గా మధ్యలో స్పైసీ తగులుతూ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ అయితే మెయిన్ కోర్స్ లో ఈ రెస్టారెంట్ లో బాగా ఫేమస్ అయిన రాజుగారి కోడి పలవ్ అయితే ఆర్డర్ చేశాను. దీని స్మెల్ అయితే మామూలుగా లేదు, స్మెల్ కి నోరూరిపోయింది. సరే ఇంకెందుకు లేట్ అని అలా ప్లేట్ లో పెట్టుకుని దానిపైన చికెన్ ముక్క పెట్టుకొని అలా నోట్లో పెట్టుకోగానే మామూలుగా లేదు, చాలా స్పైసీగా ఇంకా టేస్టీగా ఉంది. ఇదైతే స్పైసీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెస్టారెంట్ లో స్టార్ ఐటమ్ అయిన రాగి సంగటి నాటుకోడిని ఆర్డర్ చేశాను. దీనికైతే 549 రూపీస్ ని చార్జ్ చేశారు. నాకు ఈ నాటుకోడి ఇంకా రాగి సంగటిని చూసిన ప్రతిసారి చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తే అప్పట్లో సండే వస్తే శుభ్రంగా నాటుకోడిని కోసుకొని రాగి సంగటి చేసుకొని కలుపుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే రెస్టారెంట్ వచ్చి తింటున్నాం. శుభ్రంగా ఒక ప్లేట్ లో రాగి ముద్దను అలా పెట్టుకుని దానిపైన నాటుకోడి ఇగురు ఇంకా ఒక ముక్కని వేసుకొని నేనైతే అలా కలుపుకొని ట్రై చేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఈ రెస్టారెంట్ లో ఇదైతే బెస్ట్ అండ్ మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పాలి. టేస్ట్ చాలా చాలా బాగుంది. నాకు ఈ ఐటమ్ ఎంతలా నచ్చిందంటే చివరికి వేలు కూడా నాకేసా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైస్ బౌల్ ఇంకా బొమ్మిడాయల పులుసు ఆర్డర్ చేశాను. రైస్ అయితే 70 రూపీస్ ఇంకా బొమ్మిడాయలకు వచ్చేసి 439 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా ప్లేట్లో అన్నం పెట్టుకుని దానిపైన దానికి సరిపడా బొమ్మిడాయల పులుసు వేసుకొని బాగా కలుపుకొని ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే మామూలుగా లేదు. నాకైతే ఇంట్లో చేసిన పులుసు తింటున్నట్టు అనిపించింది. టేస్ట్ చాలా బాగుంది. ఆ ఫిష్ కూడా చాలా ఫ్రెష్ గా ఎటువంటి నీచు వాసన లేకుండా టేస్టీగా చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ నా ఫేవరెట్ ఐటమ్ అయిన చికెన్ బిర్యానీ అయితే ఎండ్ చేశాను. మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే మన ప్లేట్ లో మాత్రం చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ షేర్ చేశారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏదైనా రెస్టారెంట్ లో ఒకటి లేదా 2 ఐటమ్స్ బాగుంటాయి. నాకైతే ఈ రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చాలా బాగా నచ్చాయి. అందుకే నేను పర్మిషన్ తీసుకొని మరి ఆ రెస్టారెంట్ మేనేజ్మెంట్ తో అయితే మాట్లాడడం జరిగిందండి. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి ఒక డాక్టర్ అంటండి. మన వైజాగ్ కి ఒక హెల్దీ అండ్ టేస్టీ హైజీ ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారంట. ఈ రెస్టారెంట్ లో తయారు చేసే ఫుడ్ అంతా మంచి ఎక్స్పీరియన్స్ షెఫ్ తో ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ అది వాడకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో అయితే తయారు చేస్తారంట. నేనైతే ఫుడ్ చాలా బాగుందండి, టేస్టీగా ఉందని చెప్పాను. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కూడా మంచి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ తినాలంటే ఈ ప్లేస్ ని విజిట్ చేసేయండి. అంతేకాదు ఈ ప్లేస్ లో థాలీస్ కూడా బాగా ఫేమస్ అంట. వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ ఇలా బోల్డెన్ టైప్స్ ఉంటాయి. సో వెజ్ లవర్స్ కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేసేయచ్చు. బట్ అప్పటికే బాగా తినేయడం వల్ల నేను ఇంకా ఈ వెజ్ థాలీని అయితే ట్రై చేయలేకపోయాను. ఈ రెస్టారెంట్ ఎక్కడుందంటే మన వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్ లోని రవీంద్ర భారతి స్కూల్ పక్కనే ఉన్న విజయవాడ వారి రాజుగారి రుచిలోని ఉంటుంది. అంటే బోల్డెన్ ఫుడ్ వీడియోస్ కోసం ఇంకా వాటి ప్రైజెస్ అండ్ జెన్యూన్ ఫుడ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ట్రావెల్ టువర్డ్స్ టేస్ట్.